హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో అటుకులతో ఎంతో క్విక్ అండ్ టేస్టీగా చేసుకునే హెల్తీ టిఫిన్ రెసిపీని మీకు చూపిపోతున్నానండి. ఇవైతే అటుకుల కుడుములు తమిళనాడు సైడ్ అవల్ కొలకట్టే అని పిలుస్తూ ఉంటారు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని చేయడానికి మనం ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయము, అలాగే స్టీమ్ చేసి ప్రిపేర్ చేస్తాం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా లేదా ఈవినింగ్ డిన్నర్ లోకి తినడానికి పర్ఫెక్ట్ గా ఉంటుందండి. వీటిని మీరు దేవుడికి ప్రసాదంగా అయినా చేసి పెట్టచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ప్రిపేర్ చేసుకోవడానికి బౌల్లోకి ఒక 200 గ్రాముల వరకు మీడియం థిక్నెస్ ఉన్న అటుకుల్ని తీసుకుంటున్నానండి. వీటిని వాటర్ లో ఒక 2-3 సార్లు నీట్ గా కడిగిన తరువాత ఫ్రెష్ వాటర్ ని యాడ్ చేసి 10 to 15 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఇవి మీడియం సైజ్ అటుకులు కాబట్టి జస్ట్ 10 to 15 మినిట్స్ సరిపోతుందండి. కానీ కాస్త థిక్ గా ఉన్నవైతే మినిమం ఒక 30 మినిట్స్ వరకు నాననివ్వండి. ఇలా నానిన తరువాత అటుకులు అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లైట్ గా అలా చేత్తో ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలన్నమాట. ఇలా నానిన తరువాత ఇందులోని ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి. స్ట్రైనర్ లోకి ఇలా వంపేసుకుని జస్ట్ లైట్ గా అలా ప్రెస్ చేస్తూ ఉన్నట్టయితే అటుకుల్లోని ఎక్సెస్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి అటుకులు పొడి పొడిగా తయారవుతాయి. ఇలా అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని వీటిని ఆయిల్లో చక్కగా చిటపటలాడి రంగు మారేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఒక పచ్చిమిరపకాయని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని 1 నిమిషం వరకు లైట్ గా అలా ఫ్రై చేసేసుకుని ఇందులోకే మనం మిగిలిన వాటిని యాడ్ చేసుకోవాలండి. కరివేపాకుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే బీన్స్ ఒక 2 తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే క్యారెట్ ని కూడా తురిమి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకుని వీటిలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే టైంలోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకోండి. ఇక్కడ మనం యాడ్ చేసుకునే సాల్ట్ అనేది ఒకేసారి అటుకులకు కూడా సరిపోయేలాగా యాడ్ చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తరువాత ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని మిక్సీలో గ్రైండ్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక గుప్పెడు వరకు తరిగిన కొత్తిమీర రెమ్మలు. ఇక్కడ మనం యాడ్ చేసేవన్నీ కూడా బాగా సన్నగా లేదా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తరువాత మరొక నిమిషం ఫ్రై చేసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఈ స్టేజ్ లో మనం స్టవ్ ని ఆఫ్ చేసేయచ్చు. తర్వాత మనం ముందుగా అటుకులని బాగా స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేసుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే అటుకులు కంప్లీట్ గా డ్రైగా పొడి పొడిగా ఉన్నాయండి. ఈ విధంగా మనము తప్పకుండా వాటర్ ఏది లేకుండా స్ట్రైన్ చేసి పెట్టుకున్న వాటినే యాడ్ చేసుకోవాలి. తరువాత చక్కగా పోపు మరియు కూరగాయలతో పాటు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న కుడుములలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చక్కగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేతిలో లైట్ గా ప్రెస్ చేసుకుంటే మనకు రెగ్యులర్ గా ఉండే కుడుముల షేప్ లోకి వచ్చేస్తుంది. ఇలా కాకపోయినా మీరు రౌండ్ గా బాల్స్ షేప్ లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈజీగా ఉన్న మెథడ్ లో అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోండి. తర్వాత వీటన్నిటిని మనం కుక్కర్ లో స్టీమ్ చేసుకోవాలి. దానికోసం ముందుగానే కుక్కర్ లో వాటర్ ని బాయిల్ చేసుకుని స్టీమ్ రావడం స్టార్ట్ అయిన తరువాత ఇడ్లీ ప్లేట్ పైన ఆయిల్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని అన్నిటిని ఇడ్లీ ప్లేట్ లోకి ఉంచి మూత పెట్టి హై ఫ్లేమ్ లోనే ఒక 10 నిమిషాల వరకు స్టీమ్ అవ్వనివ్వండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే అవి చక్కగా ఉడికిపోతాయండి. ఇడ్లీ కుక్కర్ ఓపెన్ చేసిన వెంటనే వీటిని మనం చేతిలోకి తీసుకున్నట్టయితే కాస్త మెత్తగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి 1 లేదా 2 నిమిషాల వరకు వెయిట్ చేయండి. స్టీమ్ అణిగిపోయిన తర్వాత తీసుకున్నట్లయితే ఇవి తినడానికి పర్ఫెక్ట్ గా ఉంటాయి. మీరు ఏ రకమైన చట్నీతో అయినా లేదా కారం లాంటి వాటితో వీటిని తినేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా బెస్ట్ ఆప్షన్. మీరు వీటిని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.